27వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం అంటున్న కౌన్సిలర్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలుచోట్ల రోడ్డు మార్గములు దాటడానికి ఇబ్బందికరంగా ఉన్న చోట 27వ వార్డు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి గణేష్ గారు సొంత నిధులతో పలుచోట్ల తూరలు వేయడం జరిగింది. నమ్ముకున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. నమ్మిన ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని, 27వ వార్డు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఈరోజు జేసీబీతో పలుచోట్ల డ్రైన్లు తీయడం, తూరలు వేయడం జరిగిందని, 27వ వార్డు ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఇందుకు సహకరించిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక సెక్రటరీ, వర్కర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొండాపూర్లో నడి రోడ్డుపై దారుణం జరిగింది. గర్భవతిగా ఉన్న తన భార్య మీద సిమెంట్ ఇటుకతో దాడి చేసిన భర్త మహమ్మద్ బస్రత్. తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా మారింది. 2023లో భార్య షబానా పర్వీన్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు మహమ్మద్ బస్రత్. కుటుంబ కలహాలతో భార్యపై దాడికి పాల్పడ్డాడు. మానవత్వం చాటుకున్న సాటి టైలర్స్. ఇటీవల గుండెపోటుతో బాధపడుతున్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన పెంటు సాహెబ్ గారికి ఆంధ్రప్రదేశ్ టైలర్స్ రచ్చబండ గ్రూప్ ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందింది. ఏ టైలర్స్కి ఆపద వచ్చినా మేమున్నామంటూ ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించి ముందుకు వచ్చే టైలర్స్ రచ్చబండ గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి టైలర్స్ రచ్చబండ గ్రూప్ మెయిన్ అడ్మిన్ దొడ్డి నాగేశ్వరరావు గారు, ఏలూరు నుండి నెలటూరి సత్యనారాయణ, సయ్యద్ సలీం, తెంగం లక్ష్మణరావు, గుడివాడ అంజలిదేవి, వర్ధినేడి రంగనాగలక్ష్మి, శిబా టైలర్స్ ఏలూరు, ఎండపల్లి శ్రీనివాసరావు పాల్గొని పెంటు సాహెబ్ గారికి సహాయం చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు, కరాటం సాయి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరిగిన దాని పట్ల అప్రమత్తమై శెట్టిబలిజ యోజన సంఘం వారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మేము కూడా ప్రతి మండలాల్లో ఈ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదము కృష్ణ, మండల జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలపై వచ్చిన సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్స్ మరణరాజు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, అటవీ, విద్య, విద్యుత్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. చింతలపూడిలో వర్ష బీభత్సానికి వెంటనే స్పందన. ఏలూరు జిల్లా చింతలపూడి మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల అకాల వర్షం కారణంగా ఎలక్ట్రిక్ స్తంభాలు, వృక్షాలు నేలమట్టమయ్యాయి. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశాలపై ఎలక్ట్రికల్ ఏడీ తక్షణమే స్తంభాలు పునర్నిర్మించి కాలిపోయిన వాటర్ మోటార్లను మరమ్మతులు చేయించి ప్రజలకు విద్యుత్ మరియు నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు చింతలపూడి ప్రజలు ఏడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబైపల్లిలోని ఎర్రగుంట్ల వద్ద 2 కార్లు ఢీకొన్న సంఘటనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించారు. ఈ ప్రమాదంలో మరో 4గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటికి కలెక్టర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.